ఈరోజు టాపిక్ వచ్చేసి పచ్చళ్ళ అక్క గురించి పచ్చడిగా మాట్లాడుకుందాం. అక్క పొయ్యే ముందు ఏం చెప్పింది? మా అక్క ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మా అక్క కూడా రివర్స్ లో తిట్టడం జరిగింది. క్షణికావేశంలో జరిగిన మా తప్పు వల్ల మా జీవితాలు తారుమారయ్యాయి. బిజినెస్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. మాకు చాలా నెగిటివ్ ఉంది, అయినా సరే నెగిటివ్తోనే మేము లోపలికి పోతున్నాము. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి అని అని ఏడ్చుకుంటూ పోయింది. అక్క అక్కడ పోయి ఏం చేసింది? అట్లా పచ్చళ్ళన్నా అమ్మలేదు, ఇట్లా గేమ్ అన్నా ఆడలేదు, ఇట్లా ఏదైనా మంచితనం ఏది లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిపోయి ఫస్ట్ పోతూనే నాగార్జున కలిసి ఓ పచ్చళ్ళ డబ్బాని ప్యాక్ చేసుకొని పచ్చళ్ళది ఏమో పెద్ద బ్రాండ్గా ఒక బాక్స్ ఇచ్చి, సార్ ఇది సార్ నేను అమలా గారితో ఇట్లా స్ట్రీట్ డాగ్స్ ఓపెన్ చేయించాలనుకుంటున్నాను సార్, ఖచ్చితంగా కప్పు కొట్టేసుకొని ఆ పని చేసేస్తాను సార్ అని చెప్పేసింది. సార్ ఉండి సార్ ఫీలింగ్ ఏంటంటే ఈ పాప మంచి పాప లెక్కనే ఉందే అని ఆయన అనుకుంటాడు. తర్వాత ఆయన ట్రోల్స్కి అప్పుడు చూసినాడో లేడో అన్ని సార్ పంపించేసింటారు. ఓ ఈ పచ్చళ్ళ దుకాణం గురించి నాకు తెలియదు కదా, నన్ను ఎంతమంది చేశారు మీరు అని ఆయన కూడా అనుకుంటాడు. మ్యాటర్కి వచ్చేసి అక్క లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి యాదో ఆమె ఫిట్నెస్ ఉంది కదా, కొంచెం గేమ్లోనే బాగా ఆడి కొంచెం మంచిగా పేరు తెచ్చుకుందాం అంటే అది లేకపోయా. అక్క ఏం చేసింది? పోతనే తనుజ, బర్ని గారు బయట వాళ్ళది కొంచెం బాగా వస్తుంది కదా, తండ్రి కూతుర్లది, వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి మీది చాలా అంటే అసలు తండ్రి కూతుర్లది కొంచెం అంటే కిరికిరి వస్తుంది మాకు అసలు ఎట్లా అంటే బయట చాలా గలీజ్గా పోటర్ అవుతుంది, అట్లా ఇట్లా అని వాళ్ళ మధ్యలో పోయి పుల్లబెట్టింది. వాళ్ళు కొంచెం డిస్టెన్స్ వేసింది. ఈమె వల్ల డిస్టెన్స్ వచ్చాయి. మాకి ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది ఈమె వల్ల. ఈమె మళ్ళీ ఇంకొకరిని పోయి గెలికింది. పోయి ఆ రీతు ఆ డైమండ్ ఏం పేరు ఆయన పేరు, వాళ్ళు యాదో కొంచెమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కొంచెం యూత్కి. వాళ్ళ మధ్యలో పోయి డైమండ్ సైడ్ తీసుకొని నువ్వు అంత రీతు వెనకాల తిరుగుతుంటే చాలా గలీజ్గా ఉంది, అసలు ఎట్ట పోటర్ అవుతుంది బయట, చాలా ఘోరంగా పోతుంది, అది నువ్వు ఆలోచించాలి, నన్ను తగులుకో తర్వాత అని ఈమె వెంట రుద్దుకుంటుంది చిన్నగా. అట్లా వాళ్ళిద్దరి మధ్యన పోయి చిచ్చు పెట్టాలనికేంది చూసే బోర్ల పడింది ఇప్పుడు లాస్ట్కి. ఆ నామినేషన్ టైంలో కూడా గలీజ్గా తిట్టి పడేసింది తనుజయమని. ఇట్లా ఈమె కంపల్ చేయడం వల్ల 1 వీక్లోనే వచ్చేసింది. ఆ వచ్చేసేది కూడా ఎందుకు మనకు అందరూ తెలుసు. ఈమెకి మా అంటే ఓటు కాదు కదా, అసలు వాళ్ళ ఫ్యామిలీనే ఓటు వేస్తారో లేదో కూడా తెలియదు. కానీ వీళ్ళు మళ్ళా పోకముందుకు ఫ్యామిలీ వీకు ఇద్దరు వస్తే కరెక్టా లేకపోతే ఒకరు వస్తారా అని ఒక వీడియో పెట్టినారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. వద్దురనైనా వానమ్మ, ఈమె వల్ల అసలు బిగ్ బాస్ కొంచెం గలీజ్గా అయిపోయింది. మొత్తానికి వచ్చేసి ఆమె బయటకు వచ్చేసినందుకు ఆమెకే సంతోషం ఉంటుంది ఫస్ట్ మాకన్నా. ఎందుకంటే ఆడ పచ్చళ్ళు వర్కౌట్ అవ్వట్లేదు, ఎవడు చూసినా కుక్ కుక్ అంటున్నారు. మనం పండగ చేసుకోవాలి ఇప్పుడు అక్క పోక ముందుకు బిగ్ బాస్ ఒకలా, ఇప్పుడు బిగ్ బాస్ వచ్చింది అక్క 1 వీక్ వచ్చింది, 1 వీక్ వరకు వచ్చింది. అప్పుడు డబ్బా ఎంత? 2000, 3000. ఇప్పుడు 1 వీక్ ఉంది కాబట్టి మన అక్క ఒక డబ్బా 50,000, 60,000 ఎక్కువ మాడితే కొంటే కొండ లేకపోతే పో, మేమనేది ఇదే. తీసుకుంటావా తీసుకో, లేదా ఉత్తన్నం తిను. డబ్బా మటుకు 50,000 ఇప్పుడు నుంచి, అది మీ ఇష్టం. ఇంతకుముందు నుంచి ఆట వేరు, ఇప్పుడు అక్క బయటకు వచ్చేసింది, 1 వీక్ ఉండి వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఆట ఇప్పుడు బయట ఎట్లుందో
షేక్ షేక్ అయిపోతారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్‌లా. ఆ! ఇక్కడ నుంచి ఉంటది ఆట. సో, ఇప్పుడు నుంచైనా బిగ్ బాస్ బాగుంటదని కోరుకుంటున్నాను. ఇంకొక ఇద్దరు పోతే ప్రశాంతంగా చూడొచ్చింక. సో గాయ్స్, మనకి ఇంకా లోపల చాలా ఆలిముత్యాలున్నాయి. ఆ కథ సమాప్తం అయిపోయింది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? సబ్స్క్రైబ్ చేసుకొని షేక్ చేద్దాం ఒక్కొక్కరిని. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి గైస్. లైక్ కొట్టు, ఎంటర్టైన్మెంట్ పట్టు. బాయ్.